ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలో జరిగిన వేట్లపాలెం బాణసంచా ప్రమాద బాధితులకు ప్రభుత్వం ఎక్స్గ్రేషియా అందించింది. కందుల దుర్గేష్ సామర్లకోటలోని కుమ్మరి వీధిలో బాధితుల ఇళ్లకు వెళ్లి పరామర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రతి కుటుంబానికి 20 లక్షల రూపాయలు, కేంద్ర ప్రభుత్వం తరపున 2 లక్షల రూపాయలు చొప్పున పరిహారం చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రమాదంపై పూర్తి స్థాయి విచారణ జరుగుతోందని అధికారులు తెలిపారు. ఇక్కడ నిరసన పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం చూడొచ్చు, కుటుంబ సభ్యులందరికీ కూడా ధైర్యాన్ని చెప్తున్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి. ధైర్యంగా ఉండండి. పిల్లల చదువుల గురించి కానీ మీకు ఇల్లు ఏర్పాటు చేయడం కానీ చాలా దారుణం. కూడుకొని వెళ్తే ఇలా జరిగింది అంటాను అమ్మా. ఇప్పుడు జరిగిపోయిన నష్టాన్ని మనం ఎవరు పూడ్చేది కాదు. కాకపోతే ప్రభుత్వం వెంటనే స్పందించి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ అందరం కూడా మీకు పూర్తిగా సపోర్ట్గా నిలబడుతున్నారు. ప్రధానమంత్రి గారు అనగా బాబు గారు అనగా ప్రధానమంత్రి గారు కూడా 2 లక్షల రూపాయలు ఆయన చెక్కు ఇస్తున్నారు. అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి 20 లక్షల చెక్కు ఇస్తున్నారు. దాంతోపాటు మీ పిల్లల చదువులు కానీ మీకు ఇల్లు ఏర్పాటు చేయడం కానీ అన్ని కూడా ప్రభుత్వం చూసుకుంటుంది. మీకు ఏ రకమైన అండ కావాల్సిన తప్పనిసరిగా ప్రభుత్వం ఇస్తుంది. ఒకటే మనం చేయలేని పని ఏంటంటే పోయిన ప్రాణాలను తిరిగి ధైర్యంగా ఉండమ్మా. నువ్వు ధైర్యంగా ఉంటేనే పిల్లలు ధైర్యంగా ఉండగలుగుతారు. వాళ్ళు చదువుకొని చిన్నపిల్లలు